హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మనం ఏదైతే ఒక 11 మెంబర్స్కి మనం ఏదైతే ప్రోగ్రామ్ షెడ్యూల్ చేద్దాం అనుకున్నామో అందులో భాగంగానే మనం ఏదైతే 11 మెంబర్స్లోనూ ఒక 3 మెంబర్స్కి ఇంకా వేకెన్సీ ఉంది. ఆ 3 మెంబర్స్ని కూడా ఫిల్ అయిన తర్వాత మనం రేపు సంక్రాంతి రోజు వదిలేసి నెక్స్ట్ డే నుంచి మనం మొదలు పెడతాము. దీనికి సంబంధించి మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైతే మీకు ప్యాషనేట్ అయ్యండి, మీ దగ్గర ల్యాప్టాప్ ఉండి మీరు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తపన ఉంటే ఖచ్చితంగా మనం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చెప్పి అని ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా చేయాలన్నది అంతా కూడా చెప్దాం. దీంట్లో మనం కవర్ చేసేది ఫండమెంటల్స్ అన్ని కాదు, కంప్లీట్గా ఫండమెంటల్ కోర్స్ అంతా కూడా కవర్ చేయడమే కాకుండా 11 క్లాసెస్లో ఫండమెంటల్స్ అంతా కూడా ఒక 7 స్టెప్స్లో ఫండమెంటల్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏదో ఒక స్టాక్ని పికప్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఏ పారామీటర్స్లో మనం తీసుకోవాలి అన్నది మొత్తం క్లోరంగుషంగా చెప్పుకోవడం కాకుండా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 7 పార్ట్స్లోనూ మార్కెట్ని ఏ విధంగా మనం ఆ, దాన్ని అసెస్ చేస్తాము, ఏ విధంగా దాన్ని మనం రీడ్ చేయగలుగుతాము, మార్కెట్లో టెక్నికల్గా ఏదైతే మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ తెలుసుకుని మనం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడి నుంచి మనకి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంటుంది, ఎక్కడ మనం దీన్ని బై చేసుకోవచ్చు, దాని జోన్ ఎక్కడ ఉంటుంది. ఇంట్రాడేలో సింపుల్ టెక్నిక్ ద్వారా డైలీ మీ ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh కానీ 2 lakhs కానీ అయినప్పుడు డైలీ ఒక 1000 నుంచి 2000 రూపాయలు ఈజీగా ఎలా సంపాదించవచ్చు. ఫస్ట్ 1 month కూడా మనం కాల్స్ కూడా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత అక్కడి నుంచి డైలీ 2000 నుంచి 5000 రూపీస్ ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టాక్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ మనం ఏదైనా ఒక స్టాక్లో పెడితే అది పెరుగుతుందా లేదా అన్నది డౌట్ లేకుండా మనం ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఒకవేళ అడ్వైస్ చేయవలసి ఉంటే దాన్ని ఏ విధంగా మనం అడ్వైస్ చేయాలి ఎవరికన్నా. దానికి బేసికల్గా మనం పొజిషనల్ స్టాక్స్ని ఏ విధంగా మనం హోల్డ్ చేసుకుని వితిన్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్లోనో లేకపోతే ఒక 1 monthలోనో 20 to 30% రిటర్న్ తీసుకునే స్టాక్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం. ఈ రోజు మార్కెట్ ఇలా ఫాలో అయింది కాబట్టి ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు టేక్ ఆఫ్, వండర్ఫుల్ ఆపర్చునిటీగా మనం తీసుకోవాలనుకుంటే ఏ స్టాక్స్లో మళ్ళీ కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది, దాన్ని ఏ విధంగా గుర్తించాలి. అట్ ద సేమ్ టైం మనకి పొజిషన్తో సంబంధం లేకుండా కూడా ఇంట్రాడేలోను క్యాష్ మార్కెట్లో ఏ విధంగా ట్రేడ్ చేసి డైలీ ఒక 2000 నుంచి 5000 సంపాదించాలి. అదేవిధంగా ఇంట్రాడేలో క్యాష్ మార్కెట్లో బాగా మనకి హ్యాండ్ ఫ్రీ వచ్చిన తర్వాత ఫీచర్స్లోను మనం ఫీచర్స్లో ఏ ప్రోడక్ట్తో చేయాలి, ఫీచర్స్లో ఏ స్టాక్స్లో చేయాలి, అయితే ఏ ఇండెక్స్లో చేస్తే ఫీచర్స్లో బాగుంటుంది. దాంట్లో మనకి అవగాహన వచ్చిన తర్వాత ఆప్షన్స్ విషయంలోను ఆప్షన్స్ విషయం వచ్చేటప్పటికి మనకు క్లియర్ కట్గా కేవలం స్ట్రాటజీ యొక్క సెటప్ మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. రిమైనింగ్ డేటా గీటా కామాలు ఇవన్నీ కూడా ఏమీ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. దాంట్లో ఒక ప్రాపర్ సెటప్ అన్నది ఏ విధంగా చేసుకోవాలి, దాని ప్రాపర్ సెటప్ని చేసుకోవడానికి కావాల్సినటువంటి రన్నింగ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏవే ఉండాలి, దాన్ని ఏ విధంగా మనం వితిన్ 15 minutesలోనే ట్రేడ్ చేసుకుని ఏ విధంగా మనం బయటికి రావాలి, అది మన ప్రొఫెషన్సీగా మన ప్రొఫెషనల్ నుండి పొద్దున్న సాయంత్రం కూర్చోవడం అన్నది కరెక్ట్ అయినట్టు. మనం 10:30 ఆర్ 11 o'clock కల్లా మన ట్రేడ్ని క్లోజ్ చేసుకుని మనకు కావాల్సినటువంటి డైలీ కావాల్సిన 5000 10,000 ఈజీగా ఏ విధంగా సంపాదించుకోవాలన్న దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా 11 మెంబర్స్కి కూడా మన బ్రాండ్ అంబాసిడర్గా ఉండే విధంగా వాళ్ళందరినీ తీర్చిదిద్దడం జరుగుతుంది. రిమైనింగ్ ఉన్న ఒక 3 or 4 సీట్స్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఫిల్ అయిపోయిన తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా 1-to-1 క్లాసెస్తో పాటుగా మీకు స్పెషల్గా మీ టైమింగ్ లేకపోతే ఎవరైనా మిస్ అయినా మళ్ళీ మనం యాడ్ చేసుకుని 1-to-1 మళ్ళీ క్లాస్ చెప్పి దాన్ని పికప్ చేయడం కానీ అన్నీ కూడా 1-to-1 పర్సనల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ ఏదైతే నేను నెంబర్ ఇస్తున్నానో ఆ నెంబర్కి కాల్ చేసి దాని ప్రకారం చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.